తెలుగు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. 4వ దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పార్లమెంట్ స్థానాలకు, కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాలకు, నియోజకవర్గ ప్రధాన కేంద్రాలలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. నాలుగవ దశలో ఏపీ, తెలంగాణలో సహా 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే 10 రాష్ట్రాల్లోనూ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే తేదీన తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నది. ఇదిలా ఉండగా ఈ నెల 25న సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నాలుగో దశ నోటిఫికేషన్లో ఏపీ, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, బెంగాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లోని 96 లోక్సభ స్థానాలకు, ఏపీ, బీహార్లోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి 25వ తేదీ నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. 26వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగనున్నది. ఇక జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వెలిచల రాజేందర్రావు ఫైనల్ కావడంతో ఇక్కడి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. గత కొంతకాలంగా దాదాపు నెల రోజులుగా 10కి పైగా సమావేశాలు నిర్వహించడం జరిగింది అధిష్టానం. దీంట్లో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై స్పష్టత రాలేదు. ముఖ్యంగా 3 సామాజిక వర్గాలని పరిగణలోకి తీసుకుంది. ఇందులో వెలమ, రెడ్డి, బీసీల నుండి నాయకుల్ని పరిశీలించిన తర్వాత చివరికి వెలిచల రాజేందర్రావుకి టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. దీంతో ఇక్కడ కాంగ్రెస్ మరోసారి తన సత్తా ఏంటో చాటడానికి ముందుకెళ్తోంది. నిజానికి ఈ 10 సమావేశాల్లోనూ ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుండి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, బీసీ సామాజిక వర్గం నుండి అటు తీన్మార్ మల్లన్న, అలాగే రుద్ర సంతోష్ల పేర్లు వినిపించినప్పటికీ కూడా వెలమ సామాజిక వర్గం ఏదైతే ఉందో చాలా బలమైనటువంటి సామాజిక వర్గం. కరీంనగర్లో గతంలో కాంగ్రెస్లో చాలా కీలక నేతలంతా కూడా ఆ సామాజిక వర్గం నుండి ఉండేవారు. అటు చొక్కారావు కావచ్చు, అలాగే ఎంఎస్ఆర్, ఎం సత్యనారాయణ లాంటి కీలక నేతలు ఇక్కడ రాజకీయాన్ని చాలా పెద్ద ఎత్తున నడిపినటువంటి పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్లో తిరిగి అదే సామాజిక వర్గానికి కేటాయించడం ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మరోసారి తన పట్టు నిలుపుకోవడానికి అధిష్టానం భావిస్తుందని చెప్పవచ్చు. జగపతిరావు తనయుడిగా వెలిచాల రాజేందర్ చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పరిచితం. ఒక సీనియర్ రాజకీయవేత్తగా, అలాగే ఘనమైన రాజకీయ వారసత్వం నుండి వచ్చినటువంటి చరిత్ర వాళ్ళది. ఆయన తండ్రి గారైనటువంటి వెలిచాల జగపతిరావు గతంలో ఎమ్మెల్యేగా పనిచేయడం కాకుండా చాలా చిన్న స్థాయి నుండి పదవులను పొందుతూ కీలకమైనటువంటి పదవుల్ని తాను చేయడం జరిగింది. అంతేకాకుండా మరోవైపు టీఆర్ఎస్ ఆవిర్భావం ఏదైతే ఉందో ఆ సమయంలో సింహగర్జన సభ కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ మైదానంలో చేసినటువంటి సింహగర్జన సభకు అటు ఆర్థిక వనరులతో పాటు జనాన్ని పెద్ద ఎత్తున తరలించడంలోనూ జగపతిరావు పాత్ర చాలా కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో తను పూర్తిగా కూడా తెలంగాణ వాదిగా పేరుగాంచారు. అప్పుడున్నటువంటి పదవిని కూడా వదిలేసే పరిస్థితి నెలకొంది. సో అటువంటి రాజకీయ నేపథ్యం నుండి వచ్చినటువంటి రాజేందర్, ఆయన కుమారుడు కూడా చాలా కాలం పాటు టీఆర్ఎస్ నుండి అంటే అందులో టికెట్ కోసం ఆశించారు. 2004లో తనకు టికెట్ కేటాయించకపోవడంతో అప్పటి ప్రజారాజ్యం పార్టీ ఏదైతే ఉందో దాని నుండి టికెట్ తెచ్చుకోవడం జరిగింది. అంతేకాకుండా లోక్సభకి పోటీ చేస్తే 3వ స్థానాన్ని తను పొందడం జరిగింది. పూర్తిగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తనకి మంచి పరిచయాలు ఉన్నాయి. తను ఇప్పటికీ కూడా అనేక రకాల సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బండి సంజయ్ లాంటి ఫైర్ బ్రాండ్ నేతను ఎదుర్కోవాలంటే అంతే స్థాయి నేత కావాలని కాంగ్రెస్ కోరుకుంది. అంతేకాకుండా ఆర్థికంగా చాలా
బలంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తమకు నిధుల కొరత ఉన్నటువంటి ఈ సమయంలో ఖచ్చితంగా తన ఎంపిక అనేది లాభిస్తుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. మరోవైపు ఇక్కడి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పూర్తిగా తనకు మద్దతు పలికారు. గత కొంతకాలంగా తన కోసమే అధిష్టానం వద్దకి వెళ్తూ తనకు టికెట్ ఇవ్వాలని కోరడం జరిగింది. ఆయన మాటల్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి అధిష్టానం చివరికి తనకు టికెట్ కేటాయించింది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు కూడా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తనకు మద్దతు పలకడం, కింది స్థాయి నేతలు కూడా తనకు మద్దతు పలకడం టికెట్ రావడానికి కారణమైంది. ఇక బరిలోకి దిగిన తర్వాత వెంటనే వీరు తిరిగి వ్యూహాలు రచిస్తున్నారు. బండి సంజయ్ని ఎలా ఎదుర్కోవడం, అలాగే పార్టీ ఇప్పటివరకు పార్టీకి చాలా తక్కువ సమయం కేటాయించారు కాబట్టి ఇప్పటి నుండి ఉన్న ఈ నెల రోజుల పాటు పూర్తిగా క్యాడర్ని ఉరకలెత్తించాలి, అక్కడ గట్టి పోటీ ఇవ్వాలనే ఒక వీరు ఆశయంతో వీరు ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ముందుగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి వారిని కలిసి ఎలాంటి వ్యూహం రచించాలి, ఎక్కడెక్కడ బీజేపీ బలంగా ఉందో అక్కడ ఏ రకంగా వ్యవహరించాలి, అంతేకాకుండా కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుందనే దానిపై వీరు ముందుకెళ్లే అవకాశం ఉంది. ఓవరాల్గా మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో వెలిచాల రాజేంద్రరావుకి కేటాయించడం అనేది చాలా మంచి నిర్ణయం అని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పేర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరోవైపు బీఆర్ఎస్ నుండి పోటీ లేనటువంటి నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ నుండి కూడా వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి సీనియర్ నేత వినోద్రావు ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో తాను ఎదుర్కోలేని విషయం స్పష్టత వచ్చినటువంటి నేపథ్యంలో బండి సంజయ్ని ఎదుర్కోవడానికి ఇతనే చాలా కీలకమని కాంగ్రెస్ భావిస్తుంది. ఇందులో భాగంగానే తనకి టికెట్ కేటాయించింది. అయితే రానున్న రోజుల్లో ప్రజలు ఎవరి వైపు మళ్తారు, ఎవరికి ఓటేస్తారు, ఎవరిని తమ ఎంపీగా గెలిపించుకుంటారనేది చూడాల్సింది. మొత్తానికి ఈసారి కరీంనగర్ ఏదైతే హాట్ సీట్ ఉందో ఇది ఖచ్చితంగా ఇక్కడ చాలా వేడిగా ప్రచారం జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వరంగల్లో నామినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందో దానిపై మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 3 విడతలుగా నామినేషన్ జారీ చేసినటువంటి భారత ఎన్నికల సంఘం ఈరోజు 4వ విడత ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ను కూడా విడుదల చేసింది. అటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ సహా 10 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుంచి అంటే నేటి నుంచి 25 వరకు కూడా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. అభ్యర్థులంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు సంబంధించి నామినేషన్ల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు నుంచి 25 వరకు నామినేషన్లు వేయడానికి ఈసీ అవకాశాన్ని కల్పించింది. 26వ రోజున నామినేషన్ల పరిశీలన, 29వ తేదీన ఉపసంహరణకు అవకాశాన్ని కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తానికి 25 వరకు నామినేషన్లు పూర్తవుతాయి. 26న పరిశీలన, 29న ఉపసంహరణకు అవకాశం కల్పించినటువంటి ఎన్నికల సంఘం మే 13వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు కూడా ఎన్నికలను నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లను కూడా ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ఎన్నికలు సజావుగా సాగేందుకోసం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో శాంతియుతంగా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకోసం ఏర్పాట్లు చేశామంటూ అధికారులు ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి రోజు ఈరోజు నామినేషన్లు అనేటువంటివి కొంత మందకోడిగా ప్రారంభమైనవి అని చెప్పుకోవచ్చు. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇటు వరంగల్ లోక్సభ స్థానంతో పాటు మహబూబాబాద్ లోక్సభ స్థానం 2 స్థానాలు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. అటు హైదరాబాద్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం వరంగల్ ఉమ్మడి జిల్లా. ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 2 లోక్సభ స్థానాలకు సంబంధించి 4 నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి అటు మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఒక్క స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయగా వరంగల్ లోక్సభ స్థానానికి సంబంధించి ఇప్పటివరకైతే 3 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా ఇప్పటివరకైతే నామినేషన్లు దాఖలు చేయలేదు. రేపటి నుంచి రేపు మంచి రోజు అనేటువంటి సెంటిమెంట్తో ఉన్నటువంటి అభ్యర్థులు, తమ జాతకాలను చూసుకున్నటువంటి అభ్యర్థులు తమ జాతకానికి కలిసి వచ్చేటువంటి విధంగా నామినేషన్లు వేసేందుకోసం కూడా
తేదీలను నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి రేపటి నుంచి నామినేషన్ల పర్వం ఊపందుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి 25 వరకు అవకాశం ఉండడంతో ఇప్పటికే పార్టీలన్నిటి కూడా ప్రధాన పార్టీలు అభ్యర్థులకు సంబంధించినటువంటి బీఫామ్లను కూడా ఇచ్చివేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రచారానికి సంబంధించి సమాయత్తపరుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు నామినేషన్ల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు అటు ప్రజల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకోసం నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి అభ్యర్థులు ఎలాగైనా గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. లోని అత్యంత రసవత్తరంగా వరంగల్ రాజకీయాలు కొనసాగినటువంటి పరిస్థితి నెలకొంది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక అనూహ్యంగా జరిగినటువంటి పరిస్థితి. ఒక పార్టీకి సంబంధించినటువంటి నేత మరొక పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా మారినటువంటి పరిస్థితి వరంగల్ లోక్సభ స్థానంలో చోటు చేసుకుంది. అటు బీఆర్ఎస్ పార్టీలో వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆరూరి రమేష్ ఆ పార్టీకి రాజీనామా చేసి ఇటు బీజేపీ పార్టీలో చేరి వరంగల్ బీజేపీ అభ్యర్థిగా ఆయన కొనసాగుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనూహ్యమైనటువంటి పరిణామాల నేపథ్యంలో అనేక నాటకీయ పరిణామాల తర్వాత అటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కడియం కావ్య ఆ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి నిరాసక్తత వ్యక్తం చేసి అటు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా సుధీర్ కుమార్ను అనూహ్యంగా తెర మీదకి తీసుకొచ్చి ఆయనను అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముగ్గురు కూడా ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల నుంచి పోటీలో దిగుతున్నటువంటి పరిస్థితి. ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి పోటీలో పాల్గొంటున్నటువంటి పరిస్థితే వరంగల్ నియోజకవర్గంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి పార్లమెంటు ఎన్నికలన్నీ కూడా ఆసక్తికరంగా మొదటి నుంచే అభ్యర్థుల ఎంపిక నుంచే ఆసక్తికరంగా నాటకీయ పరిణామాల మధ్య కొనసాగినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే మరొక వైపు గెలిపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ ఆయుధాలను పదును పెడుతున్నటువంటి పరిస్థితి, మాటల యుద్ధం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి, ఒకరి పైన ఒకరు మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి, వ్యక్తిగతమైనటువంటి దూషణలకు రాజకీయపరమైనటువంటి విమర్శలతో పాటుగా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు కూడా పోతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి నామినేషన్ల పర్వం కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇటు గెలుపు కోసం ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో పడ్డారు. అటు మహబూబాబాద్ నియోజకవర్గంలో కూడా 3 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి 3 అభ్యర్థులు కూడా గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఎవరికి వారే గెలుపు పైన ధీమాను వ్యక్తం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతివ్యూహాలను పన్నుతూ ఎలాగైనా విజయం సాధించాలి, ఈ పార్లమెంటు ఎన్నికల్లో తమ శక్తిని చాటుకోవాలనేటువంటి విధంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 నియోజకవర్గాల్లో ఇప్పటివరకైతే 4 నామినేషన్లు దాఖలు కాగా రేపు నామినేషన్లో ఊపందుకునేటువంటి అవకాశం ఉంది. రేపు ఎక్కువ మొత్తంలో స్వతంత్ర అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా నామినేషన్లు వేసేందుకోసం ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ఎలా సాగుతుందనే దానిపై మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకోవాలంటే దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ కూడా ఎలక్షన్ కమిషన్ శ్రీకారం చుట్టింది. విశాఖ కేంద్రంగా పోటీ చేస్తున్న పలువురు నాయకులు ఈరోజు నామినేషన్ వేసేందుకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేసుకున్నారు. ఈరోజు అంటే 18వ తేదీ నుంచి ఈ నెల 25వ తేదీ వరకు కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు తమ నామినేషన్ల తేదీలను అయితే ఖరారు చేసుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు తమ బంధుగణం బలగాలతో నామినేషన్ వేసేందుకైతే రంగాన్ని సిద్ధం చేసుకున్న పరిస్థితి. ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు కూడా అవటం జరిగింది. ఆల్రెడీ చాలామంది ప్రచారం కూడా ముమ్మరంగా చేసుకుంటున్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు ప్రజలను కలుస్తూ తమకు ఓటు వేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్న పరిస్థితులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయి. విశాఖలో అయితే గత నెలలో ఎన్నికల కమిషన్ ప్రకటన చేసిన వెంటనే అభ్యర్థులు ప్రచారం చేసుకుంటూ ఓటర్లను తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. అలాగే అధికార పార్టీ తాము ఎన్నికల్లో ఏమేమి చేశాము అనేది ప్రధానంగా ప్రచారంలో భాగంగా ముందుకు తీసుకువెళ్తుంది. అలాగే విపక్ష పార్టీలు కూడా అధికార పార్టీ పైన విమర్శలు చేస్తూనే తాము గెలిస్తే ఏం చేస్తామనే విధంగా ప్రచారాన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక ఎన్నికల కమిషన్ కూడా గతంతో పోల్చుకుంటే ఈసారి కొంత స్ట్రిక్ట్గానే వ్యవహరిస్తుంది.
ముఖ్యంగా ఏ రోజుకు ఆ రోజు అభ్యర్థులు ఎక్కడెక్కడ పర్యటిస్తారు, ఏ ఏ ప్రాంతాల్లో పర్యటనలు చేస్తారు, ఎంతమందితో చేస్తారు, ఎన్ని వాహనాలను ఇందుకోసం వినియోగిస్తున్నారు అనే అన్ని అంశాలను కూడా పెట్టుకొని పూర్తి స్థాయిలో కూడా అనుమతులు తీసుకున్న తర్వాతనే ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే గతంలో ఒకేసారి ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకునేవాళ్ళు. ఈసారి మాత్రం ఏ రోజుకు ఆ రోజు అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండటంతో అభ్యర్థులకు ఇది కొంత ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా అభ్యర్థులు దీనికోసం ప్రత్యేకంగా ఒక టీముని ఏర్పాటు చేసుకుని అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఎన్నికల కోడ్ ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రావటంతో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులు తమ తమ ప్రచారాలను చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు నాకాబందీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకు సుమారు 100 కోట్ల రూపాయల విలువైన మద్యం కానీ నగదు కానీ ఎన్నికల కమిషన్ స్వాధీనం చేసుకుంది. అనుమతులు ఉన్న వాటిని లేదా లెక్కలు చూపించిన ధనాన్ని వెంటనే వెనక్కి విచ్చేస్తున్నారు. ఇవ్వని వారిని ఐటీ డిపార్ట్మెంట్కి అటాచ్ చేస్తున్నారు. మొత్తానికైతే ఎలక్షన్ కమిషన్ ఈసారి అభ్యర్థులపైన సీరియస్గా దృష్టి సారించిందనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్ రెడ్డి, రాజ్ న్యూస్, విశాఖపట్నం. ఇక పల్నాడు జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ఎలా కొనసాగుతుందనే దానిపై మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. దేశవ్యాప్తంగా ఎన్నికలు నగరా మోగించినటువంటి నేపథ్యంలో నేడు 4వ విడత నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేడు మొదటి రోజు నామినేషన్ పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాలు, 2 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఈరోజు అటు గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా పల్నాడు ప్రాంతంలో 4 అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నరసరావుపేటకు సంబంధించినటువంటి ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ ఆఫీస్ నుంచి నేరుగా చేరుకొని కలెక్టరేట్కి చేరుకున్నటువంటి ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆ నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే క్రమంలో నరసరావుపేటకు సంబంధించి చదలవాడ అరవింద్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. లక్షలాది మంది ప్రజలు చేరుకున్నటువంటి నేపథ్యంలో కోలాహలంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య నామినేషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో కూడా అటు టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు కూడా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అటు వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 5 ఏళ్ళు అధికారం చేపడితే కనీసం అభివృద్ధి లేదు అంటూ కూడా ఆయన ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుంది. ఇక్కడ ఏదైతే మరి నరసరావుపేటకు సంబంధించి గోపిరెడ్డి అనేక అవినీతికి ఆరోపణలకి అడ్డాగా మారినటువంటి పరిస్థితిని కూడా విమర్శించినటువంటి పరిస్థితి. ఇక మచ్చర్లకు సంబంధించి కూడా జూలకట్టి బ్రహ్మారెడ్డి నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అదేవిధంగా ఉమ్మడి కూటమికి సంబంధించినటువంటి జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆర్డీఓ ఆఫీస్కి చేరుకొని కూడా నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఇక మంగళగిరికి సంబంధించి మంగళగిరి నారా లోకేష్ ఈరోజు ఏదైతే మరి బీసీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను ఈరోజు మంచి రోజు అవడంతో బీసీ నాయకులు మరి నామినేషన్ పత్రాలను కూడా సమర్పించినటువంటి పరిస్థితి. ఈరోజు నారా లోకేష్ మరి నామినేషన్ ప్రక్రియలో పాల్గొలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తిగా అటు బీసీ నేత రామచంద్ర యాదవ్ కూడా మరి బీసీవై పార్టీకి సంబంధించి కూడా ఆయన నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆ నామినేషన్ ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి కూడా ఏదైతే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తారో వాళ్ళందరూ కూడా అకౌంటబిలిటీ చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వారు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ఎన్నికలకు రిటర్నింగ్ అధికారికి పూర్తిగా కూడా లెక్కలు చెప్పాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. పేపర్ ప్రకటనలు కానీ ఏదైతే మరి పాంప్లెట్ రూపంలో కానీ వారు ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా నామినేషన్ వేసిన దగ్గర నుంచి కూడా మరి రిటర్నింగ్ అధికారికి ఆడిట్ కూడా అప్పచెప్పాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. 25 వరకు కూడా కొనసాగే అవకాశం కనబడుతుంది. రేపు కూడా ఎక్కువగా నామినేషన్ దాఖలయ్యేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి పూర్తిగా కూడా ప్రజల మధ్య నామినేషన్ వేస్తూ ఎవరు బలం ఎంతవరకు కూడా చూపించుకుంటూ కూడా ముందుకు సాగుతున్నటువంటి
ఉన్నటువంటి పరిస్థితి. రేపు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మంచి రోజు అవడంతో కూడా దశమి అవడంతో కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రారంభమైనటువంటి నామినేషన్ ప్రక్రియ మరో 25 వరకు కూడా కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఏది ఏమైనా ఎన్నికల నగర ముగించిన తర్వాత 4వ విడత ఈరోజు నామినేషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. కెన్నన్ రాజాతో రమేష్, రాజ్ న్యూస్, గుంటూరు నుండి. ఇక రాయలసీమలో నామినేషన్ ప్రక్రియ ఎలా సాగుతుందో అనే దానిపై మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. మే 13వ తేదీ జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈరోజు నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. మొదటి రోజు పెద్ద ఎత్తున కాకపోయినప్పటికీ కొన్ని చోట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులందరూ కూడా వారి పేరుకు అనుకూలంగా ఈరోజు మంచి రోజా కాదా, తమ పేరుకు కలిసి వస్తుందా లేదా అని ఇవన్నీ కూడా పరిశీలించుకున్న తర్వాత అన్నీ బాగున్నాయి అని పండితులు చెప్పిన తర్వాత కొంతమంది ఈరోజు నామినేషన్లు వేశారు. మనం రాయలసీమ వ్యాప్తంగా జిల్లాల వారీగా ఒకసారి చూస్తే కడప జిల్లాలో ఈరోజు 2 వైసీపీ అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఒకరు మైదుకూరు వైసీపీ అభ్యర్థి శెట్టిపల్లి రఘురామరెడ్డి, తనతో పాటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అవినాష్ రెడ్డిని వెంటబెట్టుకొని మరో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో కలిసి పెద్ద ఎత్తున భారీ ర్యాలీతో ఆయన మైదుకూరు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గరికి వచ్చి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇక మరొకటి అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం. రాజంపేటలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆకపాటి అమర్నాథ్ రెడ్డి కూడా అక్కడ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డిని కలుపుకొని ఇద్దరు కూడా భారీ ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వరకు వచ్చి వాళ్ళు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇక కడప ఎంపీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తున్నటువంటి భూపేశ్ రెడ్డి సాధారణంగా ఆయన కడప కలెక్టరేట్కు వచ్చి ఒక సెట్ నామినేషన్ పత్రాలను అయితే దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ నామినేషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానంద రెడ్డి ఒక భారీ ర్యాలీతో ఈరోజు నామినేషన్ను దాఖలు చేశారు. ఇక చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి పులిపర్తి నాని సాధారణంగా ఒక డమ్మీ నామినేషన్ పత్రాలను ఈరోజు ఆయన దాఖలు చేశారు. ఇక శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి భారీ ర్యాలీగా వచ్చి ఆయన ఈరోజు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇక కర్నూలు విషయానికి వస్తే కర్నూలులో కూడా కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఎమ్మిగనూరు శ్రీశైలంలో కూడా 2 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు వచ్చి తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇక అనంతపురం జిల్లాలో ఈరోజు పెద్దగా నామినేషన్లు ఏవి కూడా దాఖలు కాలేదు. హిందూపురంకు సంబంధించి బీఎస్పీ అభ్యర్థి స్వయంగా తానే వచ్చి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇక పుట్టపత్రిలో ఒక సెట్టు డమ్మీ నామినేషన్ను సమర్పించారు. ఓవరాల్గా రాయలసీమలో జరిగిన ఈ మొదటి రోజు నమోదైనటువంటి నామినేషన్ పత్రాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ముహూర్త బలం సరిగ్గా లేకపోవడం వల్లే చాలామంది ఈరోజు ఆసక్తి చూపలేదు అని చెప్పవచ్చు. నిన్న శ్రీరామ నవమి వచ్చింది. ఈరోజు దశమి నాడు వాళ్ళ పేరు బలాలకు అనుకూలంగా దశమి నాడు ఎవరికైతే అనుకూలంగా ఉంటుందో ఆయా అభ్యర్థులు మాత్రమే వచ్చి ఈరోజు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక రేపు ఏకాదశి ఉంది. ఏకాదశికి అనుకూలంగా వాళ్ళ పేరు బలాలకు రేపు ఎవరికైతే అనుకూలంగా ఉంటుందో వాళ్ళందరూ కూడా రేపటి రోజున నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. రేపు ఏకాదశి మంచి రోజు. అందులో వర్జం కానీ రావుకాలం కానీ సరైన సమయంలో అడ్డం రావు కాబట్టి ఖచ్చితంగా రేపు పెద్ద ఎత్తున నామినేషన్లు రాయలసీమ వ్యాప్తంగా దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు శుక్రవారము ఏకాదశి, వర్జము మార్నింగు 9:30కు 10 గంటలలోపే అయిపోతుంది. రావుకాలము నైటు 8:30 నుంచి 10 గంటల వరకు ఉంది. అంటే ఎగ్జాక్ట్లీ ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి అధికారులు సమయం ఇచ్చారు. కాబట్టి ఆ సమయంలో వర్జం కానీ రావుకాలం కానీ అలాంటివి రేపు అడ్డురావు. పైగా ఏకాదశి చాలా మంచి రోజు, శుక్రవారము. దానికి తోడు చాలామందికి పేరు బలాల పరంగా కూడా రేపు మంచిగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి రేపటి రోజున పెద్ద ఎత్తున నామినేషన్లు అయితే రాయలసీమ వ్యాప్తంగా దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు అంతా చెప్పుకోదగ్గ రీతిలో పెద్ద స్థాయిలో నామినేషన్లు
దాఖలు కాకపోయినప్పటికీ రేపు మాత్రం పెద్ద సంఖ్యలో కూడా నామినేషన్లు వేయడానికి అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రాయలసీమ వ్యాప్తంగా చూస్తే మొత్తం 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కడపలో 10, చిత్తూరు 14, అనంతపురం 14, కర్నూలు 14, మొత్తం ఈ 52 స్థానాల్లో కూడా 3 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించారు. అంటే ఎన్డీఏ కూటమితో పాటు వైసీపీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక మరి కొద్ది రోజుల్లోనే వాళ్ళ పేర్లు కూడా అన్ని అనౌన్స్ అయిన తర్వాత ఈ 3 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ వేయడానికి సమయం ఉంది కాబట్టి ఈ వారం కాలంలో ఏ రోజైతే వాళ్ళ పేరు బలాలకు అనుకూలంగా ఉంటుందో ఆ రోజున నామినేషన్లు వేయడానికి నాయకులందరూ కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. అయితే కొన్ని చోట్ల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా, ప్రచారంలో భాగంగా కొన్ని ఆందోళనలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా 2 ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ శ్రేణులు అక్కడక్కడ బాహాబాహీకి దిగుతూ ఉన్నారు. ఇక మరోవైపు అధికారులు, పోలీసు యంత్రాంగం పరంగా చూస్తే చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. నామినేషన్ సెంటర్ల దగ్గర 100 మీటర్ల దూరం వరకు ఎలాంటి వాహనాలను అనుమతించట్లేదు. నామినేషన్ వేయడానికి వెళ్తున్నటువంటి అభ్యర్థితో కేవలం 5 మంది సభ్యులు మాత్రమే అలో చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు కొనసాగుతూ ఉంది. ఈ అధికారులు చెప్పినటువంటి ఈ టైం పీరియడ్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు అభ్యర్థి, ఏ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి నామినేషన్ పత్రాలు తెచ్చినా కూడా తీసుకోవడానికి ఆ సమయంలో అధికారులందరూ కూడా ఆయా కేంద్రాల్లో వాళ్ళు సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా రాయలసీమ వ్యాప్తంగా ఈరోజు జరిగినటువంటి నామినేషన్ల పత్రాల నమోదు కార్యక్రమం ఈ విధంగా ఉంది. వీడియో జర్నలిస్టు నాగమున్ రెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.